నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా వన్ టీవీ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. కేంద్ర ప్రభుత్వం శుభవార్త. దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలు. తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలు విచారణ వాయిదా వేసిన స్పీకర్. ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే ఎందుకు అడ్డుకోవటం లేదు? గడికోట శ్రీకాంత్ రెడ్డి. స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేస్తాం, కేటీఆర్ వెల్లడి. తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలను స్థాపించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ స్కూళ్ల నిర్మాణానికి కేంద్రం 5,863 కోట్లు కేటాయించింది. ఇందుకోసం 5,863 కోట్లు కేటాయించింది. వాటిల్లో 7 కేంద్రీయ విద్యాలయాల నిర్మాణం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, మిగిలిన 50 కేవీ స్కూల్స్ వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అందుబాటులోకి రానున్నాయి. తాజాగా కేంద్రం ప్రకటించిన 57 కేవీ స్కూల్స్లలో ఇప్పటి వరకు కేంద్రీయ విద్యాలయం లేని 20 జిల్లాల్లో కేంద్రం స్థాపించనుంది. మిగిలిన 14 అభివృద్ధి చెందాల్సిన జిల్లాలో 4 LWE అంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో, మిగిలిన 5 విద్యాలయాలు ఈశాన్య రాష్ట్రాలున్న పర్వత ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చేలా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా ప్రకటించారు. ఈ కొత్త కేంద్రీయ విద్యాలయాలు 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో స్థాపించనుంది. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేపట్టిన విచారణ వాయిదా పడింది. నేడు 4 ఎమ్మెల్యేలను విచారిస్తామని ప్రకటించిన స్పీకర్ చివరికి 2 విచారించారు. క్రాప్ ఎగ్జామినేషన్ విషయంలో పిటిషనర్ల తరపున న్యాయవాదులు తిప్పి ప్రశ్నలు అడగడంతో సమయం పూర్తయింది. మిగిలిన 2 ఎమ్మెల్యేల విచారణను తగిన సమయం లేకపోవడంతో విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేశారు. ఈ రోజు ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్యలు విచారణ పూర్తయింది. గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విచారణ వాయిదా పడింది. కర్ణాటక ప్రభుత్వం మరోసారి ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తి పెంచడానికి సిద్ధమవుతుంటే సీఎం చంద్రబాబు కనీసం నివృత్తకపోవడం దారుణమని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, గతంలో 1995లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఇదే ఆల్మట్టి ఎత్తు పెంచడంతో రాయలసీమకు అన్యాయం జరగ్గా మళ్లీ మరోసారి ఎత్తు పెంచాలన్న నిర్ణయంతో రాయలసీమతో పాటు పల్నాడు, ఒంగోలు వంటి ప్రాంతాలు ఎడారిగా మారడం ఖాయమని హెచ్చరించారు. ఎంత జరుగుతున్నా సీఎం చంద్రబాబు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడంపై తీవ్రంగా ఆక్షేపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ప్రజలు, ప్రజా సంఘాలతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు తాము సిద్ధమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉందని ఉద్ఘాటించారు. సోమవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. టీటీడీపీ నేత ప్రదీప్ చౌదరి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు మర్చిపోలేదని చెప్పుకొచ్చారు. కర్నూలు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, రెవెన్యూ, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన రైతులకు ఒక్కొక్క ఎకరాకి 50,000 నష్టపరిహారం చెల్లించాలని భారత కమ్యూనిస్టు పార్టీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి బి గిడ్డయ్య డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలు జిల్లా పత్తికొండలో సిపిఐ, ఏపీ రైతు సంఘాల ఆధ్వర్యంలో స్థానిక 4 స్తంభాల దగ్గర ప్రధాన రహదారిలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిడ్డయ్య హాజరై మాట్లాడుతూ, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కర్నూలు జిల్లా రైతాంగం అతలాకుతలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది ఖరీఫ్ సీజన్లో విస్తారంగా రైతులు అధిక పెట్టుబడులు పెట్టి పంటలు పండించారని, అయితే దురదృష్టవశాత్తు అధిక వర్షాల కారణంగా పంటలు చేతికి రాకుండా పూర్తిగా దెబ్బతిన్నాయని, దీంతో రైతులు పూర్తిగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కు వినతి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఆదుకోవాలి, అధిక వర్షాల వల్ల నష్టపడిన రైతులు వెంటనే ఆదుకోవాలి, అధిక వర్షాల వల్ల నష్టపడిన రైతులు వెంటనే ఆదుకోవాలి, అధిక వర్షాల వల్ల నష్టపడిన రైతాంగాన్ని వెంటనే అధిక వర్షాల ఉన్నారు. మన అధిక వర్షాల కారణంగా పంటలంతా నష్టపోవడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మరి ఈ ధర్నా ముఖ్యంగా
ఈ ధర్నా కార్యక్రమంలో డిమాండ్ చేసేది ఏమంటే మరి ఎకరాకి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలా. మరి వ్యవసాయ అధికారులు మరి క్షేత్ర స్థాయిలోన పంటలను పరిశీలించి మరి నష్టపరిహారము అంచనా వేసి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి బ్యాంకుల్లో అప్పులు మరి రద్దు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల పార్టీ కార్యదర్శి కార్మంచి గారిని మాట్లాడి కోరుతా ఉన్నాం. ఈరోజు మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలోన మరి పంటలు నష్టపోయిన రైతులకు ఆదుకోవాలని చెప్పి ధర్నా కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ఈ ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి రైతు సంఘం తాలూకా కార్యదర్శి సురేంద్ర కుమార్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సిపిఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్యన్ గారు, అదేవిధంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మరి రాయసాబ్ గారు, అదేవిధంగా ఈ పార్టీ ప్రజా సంఘాల నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు దాదాపుగా 20 రోజులు కురుస్తున్నటువంటి వర్షాలకు మరి రైతులు నష్టపోయినటువంటి రైతాంగానికి మరి ఆదుకోవాలని చెప్పి, అదేవిధంగా ఉల్లి, పత్తి, అదేవిధంగా సబ్దార్, అదేవిధంగా టమాటా అన్ని కూడా ఆదుకోవాలని చెప్పి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ ప్రారంభ సమయంలోన సకాలంలో వర్షాలు వచ్చినాయని చెప్పి మన కర్నూలు జిల్లాలో విస్తారంగా అన్ని రకాల పంటలని సాగు చేశారు. పంట పెట్టుబడుల కోసం, విత్తనాలు, ఎరువుల కోసం, స్పేర్ మందుల కోసం బ్యాంకుల్లోన ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర లక్షల రూపాయలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టారు. పంటలో మెదక్ జిల్లా మాసాయిపేట మండల వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంగిలి పూజ బతుకమ్మతో ప్రారంభమైన బతుకమ్మ ఉత్సవాలు బుధవారం సద్దుల బతుకమ్మతో ముగుస్తున్నాయి. రంగురంగుల పువ్వులతో పెద్ద పెద్ద బతుకమ్మలు తయారు చేసిన మహిళలు గ్రామ చావడిలో ఏర్పాటు చేసి సాంప్రదాయ పాటలు పాడుతూ బతుకమ్మ ఆటలాడారు. చెరువులో నిమజ్జనం చేసి పోయిరా బతుకమ్మ అంటూ వీడ్కోలు పలికారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండల చుట్టుపక్కల నుంచి యూరియా కోసం వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాత విధానమే బాగుండేదని రైతులు అంటున్నారు. రైతు సేవా కేంద్రాల వద్ద యథావిధిగా ఆయా మండలాల వారీగా ఇవ్వాలని రైతు జీడీ సంఘ నాయకుడు టేపుల అజయ్ కుమార్ కోరారు. మాకు యూరియా మా ఊరికి ఇవ్వవలసింది కోరుతున్నాము. మేము ఎన్నో ఇక్కట్లు పడిపోయి ఇబ్బందులు పడిపోయి ఉన్నాము. అంతకని నేనేం మాట్లాడలేను. నాకు వయసు కూడా బాగా అయిపోయింది. ఎండలో నిలబడి ఉన్నాను, నడి రోడ్డు మీద ఉన్నాను. నా పేరు తెప్పల అజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఈ సీజన్లో, ఈ ఖరీఫ్ సీజన్లో యూరియా కొరతతో రైతులు అనేకమైనటువంటి తీవ్రమైనటువంటి వ్యవసాయక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదివరకట్లాగే రైతు సేవా కేంద్రాల దగ్గర ఆయా గ్రామాల్లో ఆయా రైతు సేవా కేంద్రాల ద్వారా రైతాంగానికి ఎరువులు ఇచ్చినట్లయితే రైతాంగానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా ఈ ప్రైవేట్ డీలర్ల ద్వారాగా ఈ కాశీబుగ్గ లేదా పలాస లేదా టౌన్కి వెళ్ళి రైతులు తమ పండ్లు మానుకొని ఆరుగాలం అనేక ఆర్థికమైనటువంటి మరి తిండి తిప్పలు లేకుండా ఇక్కడ పడిగాపులు కాసి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని రైతుల్ని ఈ విధంగా ఇబ్బందులు పాలు చేయడం సరైనది కాదు. ఆయా రైతు కేంద్రాల్లో, రైతు సేవా కేంద్రాల్లో ఆయా గ్రామాలకు కేటాయించినటువంటి ఆ యూరియా కోటాను ఆ రైతు సేవా కేంద్రాల ద్వారాగా సత్వరమే ఇప్పించాలని చెప్పేసి మేము రైతులందరి తరఫున మీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో భారీ చోరీని పోలీసులు ఛేదించారు. కంచిలి మండలానికి చెందిన రిటైర్డ్ ఒరియా లెక్చరర్ స్వీడన్ నుండి వస్తున్నాడని తన కుమారుణ్ణి కలవడానికి వెళ్ళగా నాగుల సోనియా అనే హిజ్రా లెక్చరర్ ఇంట్లో ఎవరూ లేని టైం చూసి ఇంటి తాళాలు పగలగొట్టి అలమరలో ఉన్న 25 తులాల బంగారు ఆభరణాలు మరియు 1 కేజీ వెండి వస్తువులు దొంగిలించి కంచిలి రైల్వే స్టేషన్ వద్ద పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. ఈ కేసులో ఎంతో కృషి చేసిన తమ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
ఈ కేసులో ముఖ్యంగా ప్రధాన అంశాల్లోకి వెళ్తే సింహాద్రి ప్రధాన అనే మన టీచర్ గారు, రిటైర్డ్ టీచర్ గారు, ఈయన కంచిలి మెయిన్ రోడ్లో నుంచి వైజాగ్ వాళ్ళ బంధువులు రిసీవ్ చేసుకోవడానికి 5వ తారీఖున వెళ్ళాడు. 5వ తారీఖున వెళ్ళి 6వ తారీఖున తిరిగి వచ్చి చూస్తే ఇంట్లోన డోర్ లాక్ బ్రేక్ చేసి ఉంది. ఇంట్లో ఉన్నటువంటి సుమారుగా 25 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ దొంగతనం చేసినట్టుగా మనకి కంచిలి ఎస్సీ గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఈ క్రైమ్ నెంబర్ 84/25లో రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ 25 తులాస్ గోల్డ్ కేసు పెద్ద కేసు కాబట్టి మంగళ సిఐ గారు పర్సనల్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈ కేసులో మనకున్నటువంటి సిఐ గారికి రాబడిన సమాచారం ప్రకారం ఈరోజు కంచిలి రైల్వే స్టేషన్లో ఈ వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ మనకి నాగుల సోనియా, సన్ ఆఫ్ నాగుల సమంత బెహ్రా, ఈవిడని అరెస్ట్ చేయడం జరిగింది. ఈవిడ దగ్గర ఉన్నటువంటి ఆర్నమెంట్స్, పొజిషన్లో ఉన్నటువంటి ఆర్నమెంట్స్, తర్వాత ఆవిడ కన్ఫెషన్ ప్రకారం కొన్ని ఆర్నమెంట్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. సుమారుగా ఆవిడ పొజిషన్లో మనకి 12 తులాల 30 గోల్డ్ ఆర్నమెంట్స్ ఇప్పుడు మనం ప్లేస్ చేసాం. ఈ ఆర్నమెంట్స్ రికవర్ చేయడం జరిగింది. ఇంకా ఇందులో కొంతమంది ముద్దాయిలు కూడా అప్రహెండ్ చేయవలసి ఉంది. వాళ్ళందరూ అప్రహెండ్ చేసిన తర్వాత రిమైనింగ్ గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా రికవరీ చేయడానికి మనం అన్ని విధాల ప్రయత్నాలు చేస్తాం. టీమ్స్ కూడా ఆ జాబ్లో ఉన్నాయి, ఆ పట్టుకునే పనిలో ఉన్నాయి. ఈ గోల్డ్ ఆర్నమెంట్ మనకి రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారికి మనం కోర్టు ద్వారా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ కేసు కూడా 5/7 మనకి రిపోర్ట్ అయింది. ఈ 2-3 నెలల్లోనే ఈ కేసును ఛేదించినటువంటి మంగరాజు సిఐ గారు, వారి కంచిలి ఎస్ఐ గారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు మరియు ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్ వివిధ ప్రాంతాల నుండి విజయవాడ కాలినడకన వెళ్తున్న భవానీ భక్తులకు అల్పాహారం అందజేశారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ కాలినడకన వెళ్తున్న భవానీ భక్తులు విజయవాడ వెళ్లే క్రమంలో భక్తులకు మంచినీరు, అల్పాహారం, మజ్జిగను కళపర టోల్ ప్లాజా వద్ద జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఏర్పాటు చేశారు. భవానీ భక్తులకు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ స్వయంగా అల్పాహారాన్ని మరియు మజ్జిగను, మంచినీళ్లను అందించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి విజయవాడ అమ్మవారి గుడికి వెళ్లేటటువంటి భవానీ భక్తులు జాగ్రత్తగా రోడ్డుకు పక్కన ఉన్న సర్వీస్ రోడ్డు నుండి ప్రయాణం చేయాలని సూచించారు. కోనసీమ అభివృద్ధి ప్రదాత దివంగత మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి అందించిన సేవలు ఎనలేనివని కొత్తకోట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వీఆర్సీలోని బుధవారం జీఎంసీ బాలయోగి జయంతి, ప్రపంచ వృద్ధుల దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది వృద్ధులకు కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు, కొత్తపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసుల చేతుల మీదుగా దుప్పట్లు, బియ్యం తదితర నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వృద్ధులను హక్కును చేర్చుకునే సిఆర్సీ ఓల్డేజ్ హోమ్ వంటి సంస్థలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీ గంటి మోహన్ చంద్ర బాలయోగి వారి యొక్క బాలయోగి గారి యొక్క 74వ జయంతి వెరసి ఈనాడు సిఆర్సి రావులపాలెంలో ఇక్కడ నిర్వహించుకుంటూ ఇక్కడ ప్రపంచ వృద్ధుల దినోత్సవం అంటే వృద్ధుల కోసం ఆలోచించే రోజు, వృద్ధుల యోగక్షేమాల కోసం, వారి యొక్క కష్ట సుఖాలు అర్థం చేసుకుని వారి యొక్క ఈ సమాజంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని వారికి ఉపయోగపడే రీతిలో వారి అభ్యున్నత కోసం ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించవలసినటువంటి రోజు ప్రపంచ వృద్ధుల దినోత్సవం. ఆ రోజున మనం సిఆర్సి ఓల్డేజ్ హోమ్ ద్వారా కొన్ని కార్యక్రమాలు, అందరికీ వస్త్రదానం, అన్నదానం, ఈ ఓల్డేజ్ హోమ్ ఉన్న 70 మంది వృద్ధులు పైగా
ఇక్కడ వారి నివాసం ఉంటా ఉన్నారు. 15 మందికి ఉచితంగా వసతి భోజనం కలిగించడం జరిగింది. మిగతా వారి కొంత ఛార్జీలతో వారికి ఇక్కడ నివాసం కల్పించారు. ఇక్కడ వృద్ధుల అనేది ఈనాడు కాలం మారిపోయింది, పరిస్థితులు మారిపోయాయి. పిల్లలు పెళ్లిళ్ళు అయ్యాక పెద్దల పరిస్థితి ఏంటో కూడా తెలియక అగమ్యంగా వచ్చినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఏదో నడుస్తుంది కానీ ఆర్టిఫిషియల్ సంబంధాలు, కృత్రిమపరమైన సంబంధాలు తప్పితే వాళ్ళ కష్ట సుఖాలు, పెద్దల యొక్క కష్ట సుఖాలు పట్టించుకుని వాళ్ళ యోగక్షేమాలు చూసే పరిస్థితి ఈనాడు ఏ తల్లిదండ్రుల పిల్లలకి కూడా పిల్లలకి లేదు. తల్లిదండ్రుల గురించి ఆలోచించే సమయం కానీ వారికున్న పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో ఓల్డేజ్ హోమ్ కూడా చాలా కీలకం. చాలా మంది పెద్దలకి ఇలాంటి అవసరాలు ఉన్నాయి, ఇంకా పెరగాలి. చాలా అంటే ఓల్డేజ్ కేర్ సెంటర్స్ కూడా డెవలప్ కావాలి. ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఓల్డ్ గుంటూరు పొన్నూరు రోడ్లోని కళాశాల వద్ద గంజాయి మరియు మత్తు బిళ్లలను కలిగించే ఇంజెక్షన్ ద్వారా యువకులు సేవిస్తున్నట్లు గుర్తించారు. 4 యువకులను అదుపులోకి తీసుకున్నారు. గోవా నుండి మత్తు పదార్థాలు తీసుకొస్తున్నట్లు గుర్తించారు. మత్తు పదార్థాలు అమ్మినా సేవించినా నేరస్తులే అని గుంటూరు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ హెచ్చరించారు. నమస్కారం అండి, నేను గుంటూరు ఈస్ట్ డిఎస్పీని మాట్లాడుతున్నాను. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఓల్డ్ గుంటూరు సిఐ గారు వెంకటప్రసాద్ గారు వాళ్ళ ఎస్ఐఎస్ అందరు కలిసి 4 కుర్రవాళ్ళని టెర్పెండాలు అండ్ టెర్మివా టాబ్లెట్స్ గంజాయి కలిగి సేవిస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర కొన్ని టాబ్లెట్స్ 1200 గ్రాముల గంజాయిని కూడా స్వాధీనపరచడం జరిగింది. చాలామంది ఈ మధ్య గంజాయిని ఎక్కువ రైడ్ జరగడం వల్ల ఈ మెడికల్ షాప్కి వెళ్ళి టెర్పెండాల్ టాబ్లెట్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ తెచ్చుకొని దాన్ని ఏం చేస్తున్నారు, ఇంజక్షన్ రూపంలో ఎక్కించుకుంటూ ఈ మత్తుకి బానిసలు అవుతున్నారు. ఈ విషయంలో నేను మెడికల్ షాప్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు కానీ వితౌట్ ప్రిస్క్రిప్షన్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు కానీ ఈ టాబ్లెట్స్ కానీ వాళ్ళు కానీ ఇస్తే మీ షాప్ లైసెన్సు సీజ్ చేయమని పైకి రాస్తాము. అట్లాగే మీ మీద కూడా క్రిమినల్ కేసు నమోదు చేస్తామని తెలియజేస్తాను. కాబట్టి మెడికల్ షాప్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ టాబ్లెట్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ చేయకూడదని చెప్తున్నాను. అట్లాగే వీళ్ళ వల్ల తల్లిదండ్రులు కూడా చాలామంది బాధపడుతుంటారు. చెప్పాలా వద్దా, పోలీసుకి చెప్పాలా వద్దా అని చెప్పేసి ఈ తాగినాక వీళ్ళు వింత ప్రవర్తనలు చేస్తుంటారు. కాబట్టి మీ తల్లిదండ్రులు తెలిపేది ఏంటంటే, మీరు వచ్చి రిపోర్ట్ చేయండి, పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేయండి. ఆ పిల్లల్ని ఈ బానిస ఈ మత్తు వాటికి అలవాటు నుంచి మేము రిహాబ్ సెంటర్ తరలించి వాళ్ళని మళ్ళీ మామూలు మనుషులు చేయడానికి ప్రయత్నిస్తాము. ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నరాలు దెబ్బతినేసి మెదడు కిడ్నీ వీటన్నిటి మీద జరిగి వాళ్ళకి ఆ వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు యుక్త వయసులోనే ఈ బారిన పడి హాస్పిటల్ పాలవాల్సింది. కాబట్టి ప్రజలందరూ గుర్తెరిగి ఈ సామాజిక బాధ్యత తీసుకొని ఎక్కడ గంజాయి కానీ ఇట్లా మత్తు పదార్థాలు కానీ సేవిస్తున్న వాళ్ళు ఉంటే మాకు ఇన్ఫామ్ చేయండి, మేము తప్పకుండా చర్య తీసుకుంటాము. వాళ్ళని కూడా రిహాబ్ సెంటర్కి తరలించి తిరిగి వాళ్ళు మామూలు మనుషులు. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధి పనులను బుధవారం ఎండోమెంట్ అధికారులు, ఆలయ నూతన చైర్మన్ మధునూరి వెంకటరాజు, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు పరిశీలించారు. నూతన పార్కింగ్ ప్రదేశం, వకులామాత అన్నదాన భవన నిర్మాణ పనులతో పాటు నూతన పార్కింగ్ ప్రదేశం నుంచి దుర్గా గుడి వరకు సిమెంట్ రోడ్డు, చంటిపిల్లల తల్లులు మరియు వికలాంగుల క్యూలైన్ల పరిశీలన, కోనేరు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన 50 క్యూలైన్ పరిశీలన, రథశాల ఏర్పాటు పనులు, అన్నదాన కేంద్రం వద్ద నూతన టాయిలెట్లు, పార్కింగ్ వద్ద టాయిలెట్ల పనులు పరిశీలించారు. అంటే ఈ 200 రూపాయలు యాసిడ్గా ఇది ఏం ఇబ్బంది రాకుండా చేశాం. సాగులు తండ్రిపిల్లలు వికలాంగులు కూడా ఇదే ల్యాండ్. అదే మీరు ఆ గోడనే పిల్లల వైపు ఉన్నాయని అదే కాదు, అవి కూడా చూపించండి. మీరు అవి కూడా అనాథరంగా క్లీన్ చేస్తున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వం శుభవార్త, దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలు.
తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేలు విచారణ వాయిదా వేసిన స్పీకర్. ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే ఎందుకు అడ్డుకోవటం లేదు? గడికోట శ్రీకాంత్ రెడ్డి. స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేస్తాం, కేటీఆర్ వెల్లడి. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.